సిద్దిపేట పట్టణంలో విద్యార్థులు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తుందంటూ కంటతడి పెట్టుకుంది. ఇక ఆ చిన్నారి మాటలకు తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చారు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. సిద్దిపేట పట్టణంలో విద్యార్థులు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తుందంటూ కంటతడి పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలకు తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చారు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కూడా కంటతడి పెట్టుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజుని అడిగి తెలుసుకుందాం. నాగరాజు, అసలు కార్యక్రమం ఎలా జరిగింది, కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే హరీష్ రావు కూడా అక్కడ భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ఎస్ నందు, సిద్దిపేటలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎదగాలి అని ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కలిసి ఓ స్కూల్లో ఓ కన్వెన్షన్ హాల్లో ప్రోగ్రాం పెట్టారు. దీనికి విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో పెడితే దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు విద్యార్థులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో ఎలా ఉండాలి, నేటి భవిష్యత్తు ఎదుగల విద్యార్థులకు పాఠాలు బోధించడం కాదు, కేవలం సబ్జెక్ట్ చెప్పడం కాదు, సబ్జెక్ట్ చెప్తే మార్కులు వస్తాయి కానీ దాంతో పాటు జీవిత పాఠాలు కూడా అని పలు సూచనలు విద్యార్థులు భవిష్యత్తులో ఎదిగే ఉద్దేశించి ఎలా ఉండాలి, భవిష్యత్తు ఎలా ప్రశ్నార్థకంగా మారకుండా ఎలా అభివృద్ధి చెందుకోవాలనే ఉద్దేశం కొద్ది మాట్లాడుతూ సాగారు. ఇదే నేపథ్యంలో పిల్లలు అందరూ ఎవరికి తోచినంత వాళ్ళని కొందరు పరువులు విద్యార్థులను స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడడం జరిగింది. అంటే ఎవరి ఆలోచన మేరకు భవిష్యత్తులో ఏమవుతావు ఏంది ఉద్దేశం కొద్ది మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇందులో ఒక విద్యార్థిని అంటే ఓవరాల్ గా ఆమె మాట్లాడిన మాటలు హరీష్ రావు కూడా ఆమె ఏడ్చేసరికి, ఆ చిన్న పాప అంటే విద్యార్థిని ఏడ్చేసరికి హరీష్ రావు కూడా భావోద్వేగానికి గురయ్యారు. మొత్తం మీద కంటతడి పెట్టిన పరిస్థితి చూసాం మనం. అంటే ఆ పాప ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడంటూ కొన్ని విషయాలు చెప్పేదానికి ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని ఓదార్చి కంటతడి పెట్టిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడడంతో ఒక చిన్న పాప మా విద్యార్థి చనిపోయాడు, దానివల్ల నేను ఈ పాఠశాలలో చదువుతున్నాను అని ఒక ఉద్దేశంతో హరీష్ రావు స్వయంగా చూడడంతో భావోద్వేగానికి గురయ్యారు. దగ్గరికి తీసుకొని ఆత్మీయంగా తీసుకొని ఏడ్చే పాపను ఓదార్చారు. ఏమమ్మా భయపడకు నేనున్నా అన్నట్టు కూడా దగ్గరికి తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ పాప ఆ విద్యార్థిని అవడంతో హరీష్ రావు కూడా కన్వెన్షన్ హాల్ మొత్తం ఒక భావోద్వేగానికి గురైన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.